డోర్ క్లోజ్ ఏ విధంగా బిగించాలో డోర్కి మీకు చూపిస్తాను. ఈ డోర్కి మనం డోర్ క్లోజ్ వేస్తాం. ఇప్పుడు ఇందులో మీకు సామాన్లు ఏమంటే చూపిస్తాను. ఇలా దగ్గర చూస్తున్నారు కదా, మనం కొంప ఒకటి వచ్చింది, లెవెల్స్ వచ్చాయి, మాన్యువల్ ఒకటి వచ్చింది, ఈ వారంటీ కార్డు, కప్పు స్క్రూలు వచ్చాయి మనకి. అంటే ఇంక బాక్సులు ఏమీ లేవు. మనం సింపుల్గా ఈ మాన్యువల్తో మనం సింపుల్గా డోర్ని బిగించుకోవచ్చు. మనం మామూలుగా కూడా సింపుల్గా ఈ మాన్యువల్ ఉంది కదా, ఈ మాన్యువల్ పట్టుకొని కరెక్ట్గా మాన్యువల్ పెట్టుకొని మనం బిగించుకోవచ్చు సింపుల్గా. మీకు ఏ విధంగా బిగించాలో కూడా చూపిస్తాను. దాన్ని చూసారు కదా, మనం మాన్యువల్ అనేది ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. మీకు ఇది ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ చూసారు కదా రాశారు, డోర్ ఫ్రేమ్ అంటే మనకి గుమ్మం వస్తుంది, ఇది డోర్ అంటే మన డోర్ వస్తుంది, ఇది ఏంటంటే గుమ్మానికి డోర్కి మధ్యాన్ని ఖాళీ. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైన్ ఉంది కదా, ఇది గుమ్మానికి కరెక్ట్గా సరిపోయే విధంగా పెట్టుకోవాలి. ఈ సైడ్ లైన్ ఉంది కదా, మనం ఇది కూడా ఈ గుమ్మానికి సరిపోయే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ లైన్ లెవెల్గా పెట్టుకొని మనకి ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు కదా, ఈ మార్కింగ్లో మనం అన్నీ మార్క్ చేసుకోవాలి. నేను మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఎగ్జాక్ట్గా మిషన్ అనేది బిగించుకుంటే ఆ డోర్ క్లోజ్ పనిచేస్తుంది. మీకు మిషన్ బిగించి కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా మార్కింగ్లు. ఆల్రెడీ నేను మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మిషన్ బిగిస్తాను. జరిగింది ఈ ప్యాకెట్ చూసారు కదా, ఈ ప్యాకెట్ చింపుకుంటే మనకి ఇందులో స్క్రూలు క్యాప్ అని ఉంటుంది. చూసారు కదా, మన బోల్ట్ అనేది ఒక బోల్ట్ ఉంది, ఈ బోల్ట్ అనేది మనం బిగించాలి. చూసారు కదా, మనకి లివర్ ఉంది కదా, ఈ లివర్ అనేది మిషన్కి ఈ విధంగా పెట్టుకొని బిగించుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ బోల్ట్ ఇచ్చారు కదా, ఈ బోల్ట్ అనేది పైన వేసుకొని బిగించుకోవడమే. దీనికి టైట్ చేసుకున్నాం. కింద మనం క్యాప్ ఇచ్చారు, క్యాప్ అనేది కింద పెట్టుకున్నాం. సరిపోయింది. ఇప్పుడు మిషన్ అనేది డోర్ బిగిద్దాం. స్క్రూలు చూసారు కదా, మనకి ఇక్కడ మార్కింగ్లో ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా మార్కింగ్లో బిగించుకోవడమే. చూసాను, నేను బిగిస్తాను. మొత్తం 4 స్క్రూలు బిగించేస్తున్నాను. చూసారు కదా, బిగించాను. ఇలా బిగించిన తర్వాత ఇది మనకు చూసారు కదా, ఇక్కడ పొడవ అనేది అందలేదు. ఇలా పొడవ అందలేనప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఈ విధంగా తిప్పినట్లయితే ఇది రాడ్ అన్నది ఇలా పొడవ వస్తుంది మనకి. అక్కడ మనం చూసుకొని బిగించుకోవడమే. ఇలా పొడవ వచ్చి మనకు సరిపోయిన పొడవ వచ్చిన తర్వాత ఈ నొట్టను దగ్గర బిగించుకోవాలి. చూస్తున్నారు కదా, నొట్టను దగ్గర బిగిస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తానికి బిగించడం అయిపోయింది. నేను ఇది మాన్యువల్ ప్రకారం ఇక్కడ బిగించాను. బిగించిన తర్వాత ఏమైందంటే మనకి ఈ మిషన్ అన్నది ఇక్కడ తగిలేస్తుంది గోడకి. అందువల్ల ఏం చేశానంటే మిషన్ ఇంకా అటువైపు జరపడం జరిగింది. ఇప్పుడు గోడకి తగలకుండా జరిపాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, డోర్ మనకి లాంగ్ ఓపెన్ అవుతుంది మిషన్ వెనక్కి జరపడం వల్ల. ఇలా నేను ఇక్కడ చూపిస్తాను. చూసారు కదా, నేను ఈ ఇక్కడికి మిషన్ అన్నది ఇలా ఎదరికి జరపడం వల్ల డోర్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మాన్యువల్ ప్రకారం మనం వేస్తే ఏమైందంటే మిషన్ అన్నది ఇక్కడ తగిలేసి డోర్ ఈ విధంగానే ఓపెన్ అయ్యేది. దాని గురించి నేను మిషన్ అన్నది నేను ఇటువైపు జరిపేసి బిగించాను. ఇప్పుడు డోర్ లాంగ్ ఓపెన్ అవుతుంది మనకి. ఇది ఎంట్రన్స్ డోర్ కదా, అందువల్ల మనకు ఇప్పుడు డోర్ అనేది మీకు చూపిస్తాను. ఇది మనం హైట్ సైడ్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ ఇది టైట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు డోర్ క్లోజ్ అవుతుంది. మనకి ఇక్కడ స్పీడ్ కంట్రోల్స్ అని ఉంటాయి. ఇలా చూపించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి డోర్ స్పీడ్ కంట్రోల్స్ అని ఉంటుంది. అంటే స్లోగా వెళ్ళి క్లోజ్ అవ్వడానికి, స్పీడ్గా క్లోజ్ అవ్వడానికి ఉంటాయి. ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటే సరిపోతుంది మనకి. దాన్ని బట్టి స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఈ స్పీడ్ అన్నది సరిపోయింది, కరెక్ట్గా ఉంది. చూస్తున్నారు కదా, డోర్ అన్నది అక్కడ దాకా నాకు జాయి క్లోజ్ అవుతుంది, కరెక్ట్గా ఉంది. కాబట్టి నేను అక్కడ మార్చలేదు స్పీడ్ కంట్రోల్స్ని. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మీరు డోర్ బిగించుకోవచ్చు. మీరు మాన్యువల్ కాకుండా సింపుల్గా ఒక విధంగా కూడా బిగించుకోవచ్చు. అది కూడా మీకు చెప్తాను ఎలాగంటే. ఒకసారి మీరు ఉంది కదా, ముందు మిషన్ అన్నది ఈ డోర్కి మిషన్ అన్నది బిగించుకోండి. ఈ పైన గోడ కట్ట చూసుకొని మిషన్ అన్నది బిగించుకోండి. బిగించుకున్న తర్వాత
మనకి ఈ నొట్లన్నీ ఉన్నాయి కదా, ఈ నొట్లకి ఎదురుకుంటా ఈ క్లాంప్ అనేది వచ్చే విధంగా పెట్టుకొని స్క్రూలు వేసి బిగిస్తుంటే డోర్ పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది. మనకి మాన్యువల్ పని కూడా ఉండదు, సింపుల్గా బిగించుకోవచ్చు. ఆ విధంగా బిగించుకుంటే డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్